దశరథుడు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు రాజ్యభారాన్ని రామున్నకి అప్పగించాలన్న నిర్ణయిస్తాడు. గురువులు మంత్రులు సమ్మతిస్తారు. రామాభిషేకానికి శుభముహూర్తం నిర్ణయించబడుతుంది. అయోధ్య అంతా పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. కైకేయి దాసి మంథర ఈ ఆనందాన్ని చూసి భయపడుతుంది. రాముడు రాజయ్యాడంటే భరతుడికి రాజ్యాధికారం ఉండదు అని కైకేయిని రెచ్చగొడుతుంది. అప్పుడే కైకేయికి గుర్తొస్తుంది యుద్ధంలో దశరథుని ప్రాణాలు కాపాడినప్పుడు ఇచ్చిన 2 వరాలు. కైకేయి కోపభవనంలో పడి ఉంటుంది. విషయం తెలుసుకుని దశరథుడు అక్కడికి వెళ్తాడు. కైకేయి వరాలు అడుగుతుంది. భరతుడికి రాజ్యాభిషేకం, రాముడికి 14 ఏళ్ల వనవాసం. దశరథుడు తీవ్రముగా కుంగిపోతాడు. అయినా రాజు మాట ఎప్పుడూ అబద్ధం కాకూడదు అనే ధర్మం అతన్ని బంధిస్తుంది. రామున్నకి విషయం చెప్పితే అతడు క్షణం కూడా విచలితుడుకాడు. తండ్రి ఆజ్ఞే నా పరమధర్మం అంటూ వనవాసాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. సీత భర్తను విడిచి ఉండలేనని, అడవిలో కష్టాలన్నీ భరిస్తానని చెబుతుంది. లక్ష్మణుడు అన్నకు సేవ చేయడమే తన ధర్మమని వెంటనే వెంట వస్తాడు. కౌసల్య సుమిత్రదేవులు దుఃఖిస్తారు. ప్రజలు రాముణ్ణి విడిపోవలేక విలపిస్తారు. అయోధ్యలో ఆనందం శోకంగా మారుతుంది. రాముడు, సీత, లక్ష్మణులు గంగానదిని దాటుతారు. నిషాదరాజు గుహుడు రామునికి స్నేహితుడవుతాడు. వనవాస ధర్మానికి అనుగుణంగా రాముడు రాజవస్త్రాలను విడిచిపెట్టి తపస్వి వస్త్రాలు ధరిస్తాడు. రాముని వియోగాన్ని తట్టుకోలేక గత జన్మ కథను గుర్తు చేసుకుంటూ రామనామస్మరణతో దశరథుడు ప్రాణాలు విడిచేస్తాడు. భరతుడు రాజ్యానికి వచ్చి నిజం తెలుసుకుని తల్లి కైకేయిని తీవ్రముగా నిందిస్తాడు. రాజ్యం తనకు అవసరం లేదని ప్రకటించి రాముణ్ణి తీసుకురావడానికి అడవికి వెళ్తాడు. చిత్రకూటంలో భరతుడు రాముని పాదాలపై పడతాడు. రాజ్యాన్ని స్వీకరించమని వేడుకుంటాడు. కానీ రాముడు ధర్మం నుంచి తప్పడు. భరతుడు నందిగ్రామంలో రాముని ప్రతినిధి పాలకుడిగా జీవితం గడుపుతాడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి పాలన చేస్తాడు.